సో నాన్నగారిది వరంగల్, అవును. అమ్మ వాళ్ళది తిరుపతి, అవును. పుట్టింది చెన్నై, అవును. పెరిగింది హైదరాబాద్, ఫిల్మ్ కోర్స్ ఇన్ యూఎస్. రైట్. సో డిఫరెంట్ ప్లేసెస్. ఫిల్మ్ కోర్స్ యాక్చువల్లీ బాంబేలో చేశాను. బాంబేలో యూఎస్ నుంచి దే కేమ్ డౌన్ ఫర్ 40 days and we did one లాంగ్ course. రీసెర్చ్. That's okay. అండ్ దెన్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ మెమోరీస్. ఈ మూవీకి ఎంతవరకు హెల్ప్ అయ్యి ట్రావెలింగ్ అంతా? ఒకటి వచ్చేసి వన్ థింగ్ ఐ క్విక్లీ అండర్స్టూడ్ చైల్డ్హుడ్లో ఏంటి అంటే పర్సనాలిటీస్ అనేది చాలా వేరీడ్గా ఉంటాయి. కాకపోతే ఇమోషనలీ యూనివర్సలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్. సో జాగ్రఫికలీ మనకి ఎంత డివైడ్ ఉన్నా కానీ, ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, రాయలసీమ ఇవన్నీ డివైడ్స్ ఉన్నా కానీ ఒక యూనివర్సల్ ఎమోషన్ అనేది ఇట్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్ అనేసి ఐ క్లియర్లీ న్యూ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా అది ఒక కోర్స్ ఉంటుంది అనమాట అబౌట్ ఫిలాసఫీ అండ్ ఇమోషన్స్ అండ్ ఆల్ దట్. సో పర్సనాలిటీ అనేది ఐ వాంట్ ఒక యూనిక్నెస్ ఉంటుంది, కాకపోతే ఆ ఎమోషన్ ఒకటే అనేది ఇట్ హెల్ప్ ద లాట్ ఫర్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు కూడా మీకు ఆ థాట్ ప్రాసెస్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో మీకు రీతుకి విజయ్కి డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్న ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ మీ పోర్ట్రే దట్ బెటర్. సో రాజ్ కందుకూరి గారు, సో ఆయన దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ చూసి మీరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటే ఎంతవరకు నిజమే? నిజంగానే యాక్చువల్లీ రాజ్ కందుకూరి గారు ఐ మీన్ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే చేద్దాం, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అంటారు, కాకపోతే అది ట్రాన్స్లేట్ అవ్వదు. సో ఎప్పుడు కూడా యాజ్ అ డైరెక్టర్ మీరు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ ప్రొడ్యూసర్ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తారనమాట. అసలు వాళ్ళు నిజంగానే డబ్బులు ఉందా లేదా, అసలు ఏంది తిప్పుతున్నారా లేదా అని మన భయాలు మనకు ఉంటుందన్నమాట. సో ఆ టైంలో నేను ఐ యూస్ టు గో ఇన్ టు హిస్ బేస్మెంట్ అండ్ చెక్అవుట్ హిస్ కార్. సో రోజు ఆయన హీఈస్ అ కార్ ఫ్రీక్ అనమాట. సో ఆ కార్లు చూసి నేను అనుకున్నాను, సార్ మీ దగ్గర ఈ కార్ ఉంది కదా, సో సో ఐ ఓపెన్లీ సెడ్ దట్ ఆల్సో అండ్ వీ ఆల్వేస్ జోక్ అబౌట్ ఇట్. నేను విజయ్ కూడా ఎప్పుడు ఏముందిరా విజయ్ అంటే అనమాట, ఏంది సెకండ్ షెడ్యూల్ డబ్బులు వస్తుందా అంటే ఏముందిరా సగం కారం వేస్తే వచ్చేస్తుంది అంటాడు. సో ఎప్పుడు